మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. సమంత మూవీ శాకుంతలం వసూళ్ల పరంగా డిజాస్టర్ అని తేలింది. మండే కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. యూఎస్ లో అతి కష్టం మీద 1.5 కోటి మాత్రమే వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. పవర్ స్టార్ మూవీ ఓజీ షూటింగ్ సందడి మొదలైంది. ఇక తమను వదిలిన బీజిఎం వైరల్ అయింది. ఫ్యాన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి విజువల్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసేలా వీడియోలు వదులుతున్నారు. విక్టరీ వెంకటేష్ నాని కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. మల్టీ స్టారర్ మూవీకి కథ సిద్ధమైంది. సైంధవ షూటింగ్ తర్వాతే ఈ మల్టీ స్టారర్ మూవీ పట్టాలెక్కొచ్చట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఆగస్ట్ ఎండ్ లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో పూర్తి కానుంది. ఇక ప్యాచ్ వర్క్ మాత్రం అక్టోబర్ లో ప్లాన్ చేశారట. దీపావళికి టీజర్ లాంచ్ అని తెలుస్తోంది. ఏజెంట్ మూవీ హిందీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో అఖిల్ తన మూవీతో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలోనే సందడి చేయబోతున్నాడని తేలింది. హిందీ వర్షన్ 2 వారాల తర్వాత విడుదల అనడంతో అసలు ఓవరాల్ గానే మూవీ మేకి వాయిదా పడే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ మేకింగ్ లో తెరకెక్కుతున్న మూవీలో తారక్ విలన్ అంటున్నారు. జై లవకుశలో విలన్ పాత్ర ప్రేరణతోనే ఈ సినిమా రాబోతుందట. ఇక వార్ 2లో ఎన్టీఆర్ వేసేది గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ తో బాలీవుడ్ బడా బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాలు ఆపేసిందట. తనతో ప్లాన్ చేసిన మూవీలో ఎన్టీఆర్ ని హీరోగా తీసుకోవాలనుకుంటుందట. అలా తెలుగు హీరోలు హిందీ స్టార్ల ఆఫర్లు ఎగరేసుకుపోతున్నారనే ప్రచారం షురూ అయింది.